నాకు ముందు మార్గదర్శకులుగా ఉండి దీవించబడి దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన దైవజనుల యొక్క అడుగుజాడల్ని తప్పకుండా నేను అనుసరిస్తాను. సమస్య లేదు అందులో. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అన్ని పరిశీలించి ఇలా కాదు ఇలా కాదు ఇలా అని మార్గాలు రెడీ చేసి పద్ధతులు చూపించి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఆ పరిమళం పోకూడదు. వాళ్ళు వెళ్ళిపోయిన ఆ పరిమళం కొనసాగాల్సిందే. మీరు మర్చిపోవద్దు, భక్తులు మారిపోతారు కానీ, భక్తులు వెళ్ళిపోతారు కానీ, భక్తుల మీద ఉన్న అభిషేకం మాత్రం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. వాక్యం ఎరిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది తెలిసిద్ది. వాక్యం ఎరగని మందమతులకి తెలియదు, మనం చెప్పినా అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏలియా వచ్చాడు, ఏలియా మీద ఒక అభిషేకం ఉంది. ఏలియా పరిచర్య ముగించి ఏలియా ఆరోహణమై వెళ్ళాడు. తర్వాత ఆ అభిషేకాన్ని గురించి మళ్ళా ఎవరితో మాట్లాడాడో తెలుసా? దేవుడు గాబ్రియేలును పంపించి జకర్యాతో మాట్లాడాడు. జకర్యాతో ఏమని మాట్లాడాడో తెలుసా? నీ కుమారుడు యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై అతడు పరిచర్య చేస్తాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు, నీకు కూడా మహా ఆనందం కలిగిద్ది అనే మాట లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే ప్రస్తావించబడింది. ఏలియా వెళ్ళిపోయాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు, ఆయన చెరగా గొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని రాయబడి ఉంది ఎఫెసీ పత్రికలో. ఎంతమందికి తెలుసు? బైబిల్ ఎరిగిన వాళ్ళకి తెలుసు. చెరగా గొనిపోయి మనుషులకు ఈవులను ఇవ్వటం ఏమిటి? మనకి ఇవ్వబడిన ఈవులు కొన్ని ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఈవి లేక బహుమతి. అలాగే రక్షకుడైన యేసయ్యను దేవుడు మనకు ఒక ఈవిగా అనుగ్రహించాడు. మన బహుమానాల మూట యేసయ్య. 2, దేవుని ప్రకటన చేసేటువంటి దైవ జనులు దేవుడు అనుగ్రహించిన బహుమానాలే. వాళ్ళు లేకపోతే మనకెట్ట తెలిసిద్ది? వాళ్ళు కష్టపడి త్యాగం చేసి ప్రచురపరిచి మన దృష్టిలోకి తీసుకొని రాకపోతే మనకు రక్షకుడు ఎట్లా పరిచయం అవుతాడు? సో ఆ రక్షకుడిని మన దాకా మోసుకొచ్చిన దైవజనులు నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానాలు, ఈవులు. అంతేకాదండి, పరిశుద్ధాత్మ కృపా వరములు దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు. సత్యవాక్యం ఒక ఈవి. వీటన్నిటితో పాటు భక్తుల్ని తీసుకున్నాడు. వాళ్ళ మీదున్న అభిషేకాన్ని తరువాతి తరాల మీదకి దేవుడు పంపిణీ చేశాడు. భక్తులు మారతారు కానీ అభిషేకం మారాల్సిన అవసరం లేదు. అభిషేకం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ అభిషేకాన్ని దేవుడు పంపినప్పుడు అంతకు మునుపు ప్రవర్తించినటువంటి భక్తుడు వ్యవహరించిన తీరుతెన్నుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అంతకు ముందున్న భక్తులు కొన్ని విషయాల్లో ఏ స్టెప్స్ తీసుకున్నారో తర్వాత అదే కృప పొందుకున్న ఇతరులు కూడా ఖచ్చితంగా ఆ స్టెప్స్ తీసుకుంటారు. దీన్ని అజ్ఞానంతో కాపీ కొట్టాడు. ఏం కాపీ కొట్టారు? ప్రార్థన గదులు ఏర్పాటు చేయటం చెడ్డ పనే? నాకు ముందున్న భక్తులు ప్రార్థన గదులను ఏర్పాటు చేశారు. పాల్యాంగి చోగారు ఏర్పాటు చేశారు. నేను కూడా ఏర్పాటు చేశాను. అక్కడ అది కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగపడింది అన్నప్పుడు నా బిడ్డలకి నేను కూడా అలా ఏర్పాటు చేస్తే మంచిది కదా అని చేశా తప్ప. సభలు ఏర్పాటు చేశాడు, అవును. సభలు ఏర్పాటు చేయకపోతే మరి నేనేం ఆడుకోవాలి? గోళీలు ఆట ఆడుకోవాలా నేను? లేకపోతే చిన్నపిల్లలు ఆడతారే, ఏకేక్ దూదేకి తీన్ తిట్టాను, అవి ఆడుకోవాలా? ఇతరులు ఏది చేస్తే అరే ఆశీర్వదించబడిన వారు, ముందు మార్గదర్శకులుగా ఉండి పద్ధతులు నేర్పిన వాళ్ళు, వాళ్ళని అనుసరించకుండా నన్ను ఆశీర్వదించు అంటే నేర్చుకునే బుద్ధి లేదు. తగ్గించుకొని ఇతరులను అనుసరించే పద్ధతి తెలియదు. నేను ఒక్కడిని స్పెషల్గా కనపడాలని ఎచ్చులు, అందరూ వేరు నేను వేరు అని చూపించుకోవాలని తపన,
ఇన్ని కలిగుండి ఎలా దీవించబడతావు నాయనా? ఇందాక పెద్ద ఆయన మాటల్లో అన్నాడు, అహరోను పెద్దోడు, మోషే చిన్నోడు. అహరోను ముందు పుట్టినోడు, తర్వాత పుట్టినోడు మోషే. కానీ అహరోనుతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు చెప్పింది విని నేర్చుకోమన్నాడు. అయ్యా, నేను ముందు పుట్టినోడిని, నా ఎంగిలి పాలు తాగినోడు వాడు నాకు నేర్పేది ఏంది అనలా. మోషే దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఏలినవాడా అన్నాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి అన్నా ఏలినవాడా అన్నాడు. అంత దీన మనసు ఉంది కాబట్టి అహరోను యాజక వంశానికి మూలపితరుడయ్యాడు. యాజక వంశానికి మూలపితరుడయ్యాడు. ఆ వినయం ఉంది కాబట్టి. ఈరోజు కొంచెం అంత ఉంటే చాలు, ఒక్కొక్కరిని పట్టలేము అసలు. అక్కడికి పోయి నేను నేర్చుకునేది ఏంది, అక్కడికి పోయి నేను తెలుసుకునేది ఏంది? ఆడు బాగుంది, ఆడికేం తెలుసు అసలు, వీడికేం తెలుసు అసలు? అబ్బే అతను తేడా, ఇతను తేడా. అందుకే ఈ అక్కడ బతుకులు అక్కడే ఉన్నాయి, ముందుకు పోయింది లేదు. నాకు బాప్తీసం ఇచ్చిన వ్యక్తి, రక్షణలోకి నడిపించిన వ్యక్తి, నేను దేవుని వాక్కు విని ఆదరించబడి దైవిక ఆత్మ స్పర్శ పొందినటువంటి ఉపదేశం కలిగిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో నేను నడవటం తప్ప సంఘమా? తప్ప. మరి వాళ్ళ అడుగుజాడలు కాకపోతే ఎవరు అడుగుజాడలు నడవాలి నేను? అందుకే చిరునవ్వు నవ్వుకొని వదిలేశా. ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చేతనే సర్వ మానవ జాతికి పాప విమోచన క్షమాపణ అనే ప్రాథమిక సత్యం విషయంలో డినామినేషన్స్లో చాలా వరకు ఏకీభవిస్తాయి కనుక ఆ ఒక్క పాయింట్ను బట్టి వారందరూ నా సహోదరులు, నేను వారిని ప్రేమిస్తాను అని తీర్మానించుకున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరి దగ్గర ఏమేమి నేర్చుకోవడానికి ఉన్నాయి? ముంగమూరు దేవదాసయ్య గారి దగ్గర కొన్ని పాఠాలు నేను నేర్చుకున్నా. జో గారి దగ్గర లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, దానియేలు గారు, జో గారు, వాళ్ళు కొన్ని విషయాల్లో మెరిట్గా ఉన్నారు. ఏం నేర్చుకోదగ్గయో అక్కడ నేర్చుకున్నా. ఏసన్న మంచి ఆరాధకుడు, ఒక క్రమమును ఏర్పరిచి సంఘ క్రమమును అద్భుతంగా నడిపించినటువంటి గొప్ప నాయకుడు. ఆయన దేవుణ్ణి ఎలా మహిమపరచాలో కలలు గని ఆయన్ని అద్భుతంగా అభివర్ణించి పాడి, అంతేకాదు సన్నిధి నిర్మాణంతో సహా ప్రతిదీ కూడా దేవుని వైభవాన్ని వ్యక్తపరిచేటట్లుగా ఉండేటట్టు రిస్క్ చేసి జాగ్రత్తలు తీసుకొని ఒక తరం మొత్తానికి కూడా ఒక పద్ధతిని నేర్పినటువంటి మహానుభావుడు ఆయన. నేర్చుకుంటా. ఈ విధంగా చాలామంది భక్తులు వాళ్ళ అడుగుజాడలు నేను తీసుకున్నా. ఓవర్ యాక్షన్ చేయలే. నా స్టైలే వేరు. నేను ఎవరిని పట్టించుకోను, నేను ఎవరిలో కలవను, నాకు ఎవడు నేర్పాల్సిన అవసరం లేదు, అసలు నేను స్పెషల్గా పుట్టానని ఆ ఎచ్చులు లేవు. అలా ఎవని మనసులో ఉన్నా వాడు ఒక మూలనే ఉంటాడు, ముందుకు రాడు. ఎందుకంటే దేవుని చేతిలో వాడబడగోరిన వాడు ముందు నేర్చుకోవడానికి శిష్యుడికి తగిన మనసు కలిగి ఉండాలి, చెవి కలిగి ఉండాలి, నోరు కలిగి ఉండాలి. అవి లేనప్పుడు ఎట్లానైనా నిన్ను వాడతాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న దైవ జనాంగం, విశ్వాసగణం, భవిష్యత్తులో సేవలోకి రావాలనుకునే వాళ్ళందరూ గ్రహించండి. ఆశీర్వదించో అని దేవుని ముందు కూర్చోవడం కాదు. ఆశీర్వదించబడిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు, బయట నీ కళ్ళ ముందు కూడా భక్తులు కనపడుతున్నారు. ఏ విధంగా ప్రయాణం చేసి ఆ బ్లెస్సింగ్స్ను పొందారో దాన్ని అనుసరించి నడువు నాయన, తప్పకుండా పొందుతామంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి కొంతమంది అక్కసుతో, దురుద్దేశంతో, అన్యాయంగా మాట్లాడేటువంటి మాటలన్నిటినీ ఈరోజు సెల్ ఫోన్ మీ దాకా చేరవేసింది. ఏం పర్వాలా, వాళ్ళు అనుకున్నారు ఈ దెబ్బతో ఏదో ఎఫెక్ట్ అయిపోతారని. ఏం ఎఫెక్ట్ అయ్యాను? ఏమైంది? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తానన్న వాగ్దానాన్ని అనుసరించి ఇంకా రెట్టింపుగా పరిచర్య దూసుకెళ్తుంది. ఇది నేను ఏర్పరిచింది కాదు, దేవుడు పిలిచి నిలబెట్టి ఏర్పరిచి జరిగిస్తున్న పరిచర్య. దీనికి వ్యతిరేకంగా లేచిన వాడు సాక్షాత్తు దేవుడికే రివర్స్గా లేచినట్టు. వాడేదో దీన్ని అంతం చేయాలంటే అయ్యేది కాదు. ఇది అంతం చేయాలనుకున్నాడు పోతాడు నామరూపాలు లేకుండా. అది వాస్తవం. దీని పతనాన్ని ఎదురు చూశాడంటే వాడు పోతాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది. దేవుడు నియమించింది, నిలబెట్టిన దాన్ని గుర్తుపట్టి గుండెల్లో భయం కలిగి
ఆశీర్వదించాలి, చేతనైతే సపోర్ట్ చేయాలి. కానీ పతనం అయిద్దా అని ఎదురు చూస్తే అది దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతానే ఉంటుంది. పతనాన్ని ఎదురు చూసిన వాడు దినదినం దిగజారిపోతూ ఉంటాడు. ఇదే గుర్తు. కాబట్టి ఇక్కడున్న నా సోదరి సోదరులు, నన్ను ప్రేమించేవారు మీరందరూ కూడా ఏ ఫీలింగ్స్ లేకుండా చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, నన్ను వెంబడించేటువంటి సేవకులు, దేవుడు నాకు ఇచ్చిన దైవజనులు సుమారుగా 100 మందికి పైచిలుకు ప్రతిష్ఠితులు అయ్యారు. అందరికీ చెప్తున్నా, ఆత్మీయ నాయకుడిని అనుసరించడానికి, నేర్చుకోవటానికి ఇష్టపడని వాడిని దేవుడు పక్కన పెడతాడు. మనకంటే భక్తిలో మెరిట్గా ఉన్నవాళ్ళు, దేవునికి మనకంటే ఎక్కువ సమీపంగా వెళ్ళిన వాళ్ళు, మన ముందు ఉన్న దేవుడు ఏర్పరిచిన పాత్రల్ని అనుసరించుట మానరాదు. వారి మీద అతిశయపడరాదు, వారిని తృణీకరించరాదు. అది కానీ చేసినట్లయితే అంతే సంగతులిక. కాబట్టి నా ప్రియ సేవకులారా, ఎప్పటికీ కూడా నేర్చుకునే మనసును పోనీయొద్దు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం నేర్చుకుంటానే ఉండాలి, నేర్చుకుంటానే ఉండాలి. అది శిష్యునికి తగిన చెవి. యేసు ప్రభు సాక్షాత్తు తానే చెప్పాడు, మీరు గురువులని పిలవబడవద్దు, మీకు గురువు ఒక్కడే యేసు అన్నాడు. ఎందుకు గురువు అని పిలువబడద్దు అన్నాడు తెలుసా? అయ్యగారు గురువు పాత్ర వహించాడు అనుకో, ఇక శిష్యుడి ప్లేస్ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు కూర్చొని వింటాడు, కొద్ది కాలం తర్వాత బోధ చేసే పనిలోకి వచ్చేస్తాడు. బోధ చేసే పనిలోకి వచ్చిన తర్వాత ఇక వినటం మానేస్తాడు. ఎందుకంటే అన్నీ తెలిసినాయి కాబట్టే కదా నేను జీవితం నలుగురు వింటున్నారు, ఇక నేను నేర్చుకునేది ఏముందిలే అన్న మెట్లోకి వెళ్ళిపోతాడు. దాన్ని బట్టి శిష్యుడి పాత్ర వదిలేస్తాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరు గురువులని పిలువబడొద్దు, మీకు గురువు ఒక్కడే. అప్పుడు మరి ప్రతి ఒక్కరూ సేవకులైనా కూడా ఏమై ఉండాలి? బోధ చేసేటప్పుడే గురుస్థానం, అయిపోయిన తర్వాత నిత్య శిష్యుడుగానే మెలగాలి. అంటే ఏంటి? నేర్చుకునే మనసు కలిగే ఉండాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి ఇంకోసారి. అది ఎంతటి వారైనా సరే వినయంతో చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, ఎప్పటికీ మర్చిపోవద్దు ఇది. హల్లెలూయా. దీన్ని అనుసరించే నేను నడుస్తున్నా. అది కాపీయా లేకపోతే ఇంకొకటో, అది అనుసరించాల్సిన మాదిరిని అనుసరించి ఆ భక్తి పరంపరను కొనసాగిస్తూ ఆనాడు భక్తులు ఉన్న టైంలో ఉన్న ఆత్మీయత కోల్పోకుండా కొంతవరకైనా దాన్ని నిలబెట్టాలన్న ఆరాటంతో చేస్తున్న ప్రయాసో, పడుతున్న తపనో యథార్థ హృదయులై మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిచర్య అంతా ఇప్పుడు మీరు చూస్తుంది ఇది. రాబోతున్న రోజుల్లో ఇంకా బలమైన కార్యాలు నా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎవరెన్ని రకాల ఎగతాళ్ళు. కొంతమంది అచ్చంగా నా లైఫ్ని వర్ణించడానికే ఎపిసోడ్లుగా పెట్టుకున్నారు. ఎవడికి ఛానల్ గ్రోత్ లేకపోతే వాడు నా ఫోటో పెట్టడమే. దేవునికి స్తోత్రం. నేను ఆనందపడ్డా. నన్ను ఫాలో అవుతున్న, నన్ను ప్రేమించే ఆత్మీయ బిడ్డలకే కాదు, నన్ను ద్వేషించే శత్రువులకు కూడా ఈ రూపేణ నేను లాభాన్ని చేకూరుస్తున్నా. నీకు స్తోత్రం ప్రభువా అని నేను మహింపరిచా. చెట్టుకి మనం రాయి కొడితే అది కాయ ఇచ్చినట్టు, వాడు నన్ను ద్వేషించి నా మీద నెగిటివ్గా పెట్టినా వాడికి యూట్యూబ్ ద్వారా మనీ వస్తుంది. ఎందుకంటే పెడితే నన్ను తిట్టినా కూడా లక్షల్లోకి వెళ్ళిద్ది కదా అది. అబ్బా ఏం కృపించావు నాయన నాకు. నన్ను ప్రేమించినోడికి దీవెనే, నన్ను ద్వేషించినోడికి కూడా దీవెనే ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అని నవ్వుకుంటూ తిరుగుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ నాయకత్వాన్ని తృణీకరించకుండా జాగ్రత్తగా అనుసరించండి. మొదటిది. రెండవది, విశ్వాసులారా, మీ సంఘాలలో దైవజనుల కింద నమ్మకంగా విధేయత చూపి గౌరవించి సన్మానించి వారికి సహకరించండి. మీరందరూ కూడా ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరూ హృదయంలో చైతన్యం కలిగిన వారై మీ బాధ్యతలను ఎరిగి పనిచేయండి. సంఘంలో ఆత్మీయ నాయకుడు ఒక్కడ కష్టపడితే పరిచర్య విస్తరించదు, ఆత్మలు రక్షింపబడవు. ఒక చెయ్యి ఊపండి, ఇట్లా ఊపండి. ఇచ్చట కాదు, గట్టిగా ఊపండి, గట్టిగా పెద్దగా ఊపండి. ఎంత ఊపినా సరే నీ ఓపిక కొద్దీ సప్పుడు ఏమన్నా ఉందా? ఈ చేతికి ఎదురుగా పెట్టి ఇప్పుడు ఊపండి. అది
సంఘంలో ఆత్మీయ నాయకుడు నాయకురాలు ఒక్కళ్ళే తిప్పలు పడితే అయ్యేది కాదు. సంఘ బిడ్డలుగా ఉన్న మీరు కూడా సహకరించి ఇద్దరు కలిసి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడితే అప్పుడు ఫలం దొరుకుతుంది, అప్పుడు కార్యం చూస్తాం మనం. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఎవరికోళ్ళకి నేను ఆత్మలను రక్షించాలనే తీర్మానం, భారం ఉండాలి. అది నేను రాత్రి చెప్పింది, మొన్న నైట్ కూడా నేను చెప్పింది గుర్తుందా? నీ బాధ్యతను విస్మరించొద్దు. వెలగాలి. ఏం చేయాలి? నిన్ను చేరాలి నేనెగిరియాగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారలా. అందరండి, నీకై వెలగాలి ఆ నింగిలో తారలా, వేనోళ్ళ. ఆ మాట గుర్తుపెట్టుకోండి. నీకై వెలగాలి ప్రభా నింగిలో తారలాగా. నన్ను అలా వెలిగించమని కష్టపడండి. తప్పకుండా మీకు కూడా దేవుడు ఆత్మలను ఇస్తాడు. మీ కన్నీళ్ళు దేవుడి సన్నిధిలో ఉన్నాయి. ఇందాక కూడా ఏడ్చారు మీ వారి కోసం. తప్పకుండా